రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. డ్రగ్స్ టెస్ట్లో 5గురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమీద్ మిశ్రా, కాసిక్ రవి, అర్జున్ రెడ్డికి పాజిటివ్ రాగా ఎంపీ పుట్ట మహేష్కి నెగిటివ్ వచ్చింది. మొయినాబాద్ అజీజ్ నగర్ ఏరియాలో ఈఎంఆర్ ఫామ్ హౌస్ ఇన్ఫర్మేషన్ పైన ఈగల్ టీమ్ లోకల్ లా అండ్ ఆర్డర్ స్టేషన్ వాళ్ళు అందరూ కలిసి ఈరోజు ఒకటి రేడ్ చేయడం జరిగింది. ఈ రేడ్లో మనకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంతమంది ఇక్కడ వచ్చి పార్టీ చేస్తున్నారు, డ్రింక్స్ చేస్తున్నారు, దాంతోపాటు డ్రగ్స్ కూడా ఉండే అవకాశం ఉన్నాయి. అది ఇన్ఫర్మేషన్ ఉండే, దాన్ని బట్టి టీం ద్వారా చెక్ చేస్తూ ముందుకు వచ్చారు. వచ్చే క్రమంలో ఇక్కడ రాగానే టీం చుట్టూ విధంగా రాగానే ఒకటి ఫైరింగ్ కూడా యాక్సిడెంట్, 1 ఫైరింగ్ రౌండ్ కూడా వచ్చింది. మన వాళ్ళు చెప్తే మనం పోలీస్ వాళ్ళందరూ ఉన్నామని చెప్పేసి ముందుకు వచ్చారు. వస్తే ఒక పర్సన్ నమిత్ శర్మ, ఆయన దగ్గర, ఇది రియల్ ఎస్టేట్ ఢిల్లీ అతను, ఆయన దగ్గర నుంచి వెపన్ ఆ వెపన్ లో ఒక లైవ్ రౌండ్ యాజ్ వెల్ యాజ్ ఒకటి ఖాళీ కార్తూస్ కూడా తర్వాత దొరికింది. సో మొత్తం ఈ ఇక్కడ పార్టీ దానిలో 10 మంది దాకా ఉన్నారు. 10 మందిలో డిఫరెంట్ రియల్టర్స్, బిజినెస్ మెన్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ పర్సన్స్ కూడా ఉన్నారు. మెయిన్ అయితే దీనిలో ఎక్స్ఎమ్మెల్యే తాండూర్ గారు, రోహిత్ రెడ్డి గారు, తర్వాత ఎంపీ ఏలూరు ఏపీ పుట్ట మహేష్ కుమార్ గారు, తర్వాత ఎం రమేష్, వి శ్రవణ్ కుమార్, అట్లాగే రితేష్ రెడ్డి, విజయ్ కృష్ణ, కాసిక్ రవి, సరీఫ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, ఈ 10 మంది దాకా అక్కడ పార్టీ లాగా నచ్చింది. ఆల్మోస్ట్ 9:30 ఆ టైంలో వచ్చి రేడ్ చేయడం జరిగింది. అందరిది చెక్ చేస్తే, డ్రగ్ టెస్ట్ కిట్ ద్వారా చెక్ చేస్తే 5గురిది పాజిటివ్ వచ్చింది. ఆ 5గురు పాజిటివ్ కూడా మనం కన్ఫర్మేషన్ కోసం హాస్పిటల్కి పంపించాము. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. డ్రగ్స్ టెస్ట్లో 5గురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమీద్ మిశ్రా, కాసిక్ రవి, అర్జున్ రెడ్డికి పాజిటివ్ రాగా ఎంపీ పుట్ట మహేష్కి నెగిటివ్ వచ్చింది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లోని డ్రగ్స్ పార్టీ ప్రస్తుతం కలకలం సృష్టిస్తుంది. అయితే పక్క సమాచారంతో పోలీసులు ఫామ్ హౌస్ పై దాడులు అయితే నిర్వహించారు. ఈగల్ టీం అధికారులు ఫామ్ హౌస్ పై ఆకస్మిక దాడి చేసి 10 మందిని అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా ఈ పార్టీలోని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ సైతం కూడా ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే పోలీసులు రాగానే రియల్ ఎస్టేట్ వ్యాపారి నమీద్ మిశ్రా ఏదైతే ఫైరింగ్ కూడా ప్రారంభించాడు. అయితే పోలీసులను భయపెట్టడానికి కాల్పులు అయితే జరిపాడు. అయితే 4 రౌండ్లు పాటు కాల్పులు అయితే జరపడం జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికి గాయం ఏది అవ్వలేదు. అయితే తుపాకీ పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి చెందినగా అయితే ప్రస్తుతం పోలీసులు కూడా గుర్తించారు. ఈ ఫామ్ హౌస్ లోని జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు కూడా చేయడం జరిగింది. అందరికీ డ్రగ్ పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ డ్రగ్ టెస్ట్ లో కూడా 5గురికి పాజిటివ్ రాగా ఎంపీ పుట్ట మహేష్ కి మాత్రం నెగిటివ్ అయితే వచ్చింది. అయితే పైలట్ రోహిత్, రితేష్ రెడ్డి, నమీద్ మిశ్రా, అలాగే కౌశిక్ రవి, అలాగే అర్జున్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. పార్టీలో పట్టుబడిన 10 మందిలోని ఒక మహిళ కూడా ఉంది. అయితే కౌశిక్ రవితో కలిసి ఆ మహిళ వచ్చినట్లయితే తెలుస్తుంది. అయితే డ్రగ్స్ తో పాటు ఫామ్ హౌస్ లోపల ఖరీదైన మద్యం బాటిల్, హుక్కా పైప్స్ సైతం కూడా దొరికాయి. అయితే పాజిటివ్ వచ్చిన వాళ్ళలో కొందరు వారం కిందట ఏదైతే సిమ్లా నుంచి వచ్చినట్లయితే చెప్తున్నారు, మరి కొందరు గోవా నుంచి వచ్చేవాళ్ళని అయితే చెప్తున్నారు. అయితే అందరి బ్లడ్ శాంపుల్స్ ను కూడా ఫారెన్సిక్ ల్యాబ్ పంపినట్లయితే ప్రస్తుతం మా చేవేళ్ల డీసీపీ యోగేష్ కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ డ్రగ్స్ పార్టీకి సంబంధించి అంటే నిన్న అర్ధరాత్ర ఏదైతే ఈగల్ టీమ్ కి ఈ మొయినాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో ఇలా ఒక పార్టీ జరుగుతుంది, డ్రగ్స్ పార్టీ జరుగుతుంది అనేది అయితే పక్కా సమాచారం అయితే రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇందులోని మాజీ ఎమ్మెల్యే
పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఈ ఫామ్ హౌస్ లో అయితే ఈ డ్రగ్స్ పార్టీ అయితే జరిగింది. అయితే 10 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులకు సంబంధించి పార్టీలోని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అలాగే మిగతా వాళ్ళు కూడా అక్కడ అయితే ఉన్నారు. అయితే వెంటనే ఈగల్ టీం అధికారులు అక్కడ దాడులు నిర్వహించిన సమయంలో కూడా ఒక్కసారిగా ఫైరింగ్ కూడా చేయడం జరిగింది. అయితే అక్కడ అప్పటికే ఇటు పోలీసులు కూడా అప్రమత్తమై వెంటనే వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ ఫైరింగ్ చేసిన గన్ను కూడా అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. అయితే వెంటనే పోలీసులు కూడా వీళ్ళందరికీ కూడా డ్రగ్ టెస్టులు కూడా చేయడం జరిగింది. ఇందులో 5 పాజిటివ్ వచ్చింది. అయితే ఎంపీ పుట్ట మనిషి మాత్రం నెగిటివ్ వచ్చింది. మిగతా అంటే పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నవీద్ మిశ్రా, కౌశిక్ రవి అలాగే అర్జున్ రెడ్డికి అయితే పాజిటివ్ అయితే రావడం జరిగింది. అయితే ఆ మహిళ కూడా ఉంది కాబట్టి ఈ మహిళకు సంబంధించి కూడా ప్రస్తుతం ఎంక్వైరీ కొనసాగుతుంది. అయితే ఈ డ్రగ్స్ పార్టీలోని ఈ ఫామ్ హౌస్ లోని ఖరీదైన మద్యం బాటిల్ ను కూడా తీసుకున్నారు. అయితే మద్యం సీసాలతో పాటు ఆ హుక్కా బాక్స్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే పాజిటివ్ వచ్చిన వాళ్ళని కొందరు వారం కిందట ఆ సిమ్లా అలాగే గోవా నుంచి వచ్చినట్లయితే చెప్తున్నారు. అయితే వీళ్ళిద్దరు వీళ్ళందరూ బ్లడ్ శాంపుల్స్ కూడా ఇప్పటికే ఫారెన్సిక్ ల్యాబ్ పంపించారు. దీనికి సంబంధించి ఎంక్వైరీ అయితే కొనసాగిస్తున్నారు. అసలు ఈ పార్టీకి ఎవరు ఆర్గనైజేషన్ చేశారు, దేనికి ఆర్గనైజ్ చేశారు అనేది దానిపై ప్రస్తుతం ఎంక్వైరీ అయితే కొనసాగుతుందనే చెప్పొచ్చు రవి. కుమార్, అంటే గతంలో కూడా మనం చూసే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కూడా అది కేంద్ర బిందువుగా తయారైంది. ముఖ్యంగా పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ అయితే ఇప్పుడైతే మాత్రం డ్రగ్స్ కూడా అక్కడ కేంద్ర బిందువు అయింది అనుకోవచ్చా ఏంటి? అంటే మొత్తానికి ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతా ఉంటుంది, కానీ ఎవరికి తెలియకుండా కళ్ళు గొప్పుతూ ఈ విధంగా పార్టీలు చేసుకోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఈ వ్యవహారం మీద సీరియస్గా ఉందనుకోవచ్చా? రవి, ముఖ్యంగా పైలట్ రోహిత్ రెడ్డి అనే వ్యక్తి గతంలోని ఎమ్మెల్యేల కొనుగోలు కేసులకు సంబంధించి చాలా కీలకమైన వ్యక్తి. అయితే ఇదే ఫామ్ హౌస్ లోని అప్పుడు కూడా ఏవైతే ఈ ఇష్యూ జరిగిందో, అయితే ఆ తర్వాత ఈ వరుసగా అంటే ముఖ్యంగా ఈ మోయినాబాద్ లో ఉన్న ఫామ్ హౌస్ లో మాత్రం ఏదో రకంగా డ్రగ్స్ పార్టీలు కానీ లేదంటే ఇలా ఖరీదైన మద్యం బాటిల్స్ తోని పార్టీస్ కానీ అయితే కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇటు ఈగల్ టీం కూడా అదే తరహాలోని దాడులు కూడా నిర్వహిస్తుంది. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డ్రగ్స్ కి సంబంధించి ఉత్పాదం మోపుతుంది. ప్రతి చోట కూడా దాడులు నిర్వహిస్తున్నారు. ఈగల్ టీం ని ఫామ్ చేసిన తర్వాత ప్రతి చోట కూడా దాడులు అయితే నిర్వహిస్తున్నారు. అదే తరహాలోని ఈ మోయినాబాద్ పరిసర ప్రాంతాల్లో అంటే ఈ మోయినాబాద్ ప్రాంతంలో ఎక్కువగా ఈ ఫామ్ హౌస్ లో ఎన్నో ఎక్కువ ఉంటాయి. అయితే చాలా మంది అంటే వీకెండ్స్ వచ్చినప్పుడు కూడా ఎక్కువగా ఇక్కడ పార్టీస్ అయితే చేసుకుంటారు. అయితే ఇలాంటి అంటే ఇప్పుడు ఈ పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి ఈ ఫామ్ హౌస్ లోనే ఏకంగా డ్రగ్స్ పార్టీస్ జరిగినాయి. అంటే ముఖ్యంగా మిగతా ఫామ్ హౌస్ లో అయితే ఈ సిచ్యువేషన్ ఏ విధంగా ఉండొచ్చు అనేది అయితే మనం చెప్పొచ్చు. అయితే ఈ ఈగల్ టీం మాత్రం ఇటు పొలిటికల్ లేదా సామాన్యుడైన తేడా లేకుండా డ్రగ్స్ పై మాత్రం ఉక్కుపదం మోపుతున్నా. అదే తరహాలోనే ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ పై దాడి చేసినప్పుడు కూడా అక్కడ డ్రగ్స్ కూడా దొరికి వాళ్ళందరికీ బ్లడ్ టెస్ట్ లో కూడా డ్రగ్స్ పాజిటివ్ కూడా రావడం జరిగింది. అయితే ఈ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో కూడా ఇక్కడే ఈ సిచ్యువేషన్ జరిగింది. ఇప్పుడు డ్రగ్స్ పార్టీ ఇష్యూ కూడా అదే ఫామ్ హౌస్ లో అయితే జరిగింది. అయితే ప్రస్తుతం అంటే పైలట్ రోహిత్ రెడ్డికి కూడా పాజిటివ్ వచ్చింది కాబట్టి ప్రస్తుతం అందరినీ అదుపులోకి అయితే తీసుకున్నారు. దీనిపై పూర్తి ఎంక్వైరీ అయితే ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పొచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ కుమార్.